తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే దళపతి విజయ్. వెండి తెరపై రికార్డులు తిరగరాసిన ఈ సునామీ ఇప్పుడు రాజకీయ తెరపై ప్రభంజనం సృష్టించింది. కానీ ఈ అఖండ విజయాల వెనుక ఏదో తెలియని భయం, గెలుపు ముంగిట ఏదో కనిపించని అగాధం. దళపతి జాతకంలో గ్రహాల గతి తప్పుతున్నాయా? ఆయనకు రాజయోగం పట్టినా ఆ పదవి చేజారిపోయే ప్రమాదం ఉందా? అసలు విజయ్ రెండో పెళ్లిపై వినిపిస్తున్న వార్తల్లో నిజమెంత? వరుస సంచలనాలతో దద్దరిల్లుతున్న తమిళ రాజకీయాల వెనుక ఉన్న ఆ గుప్త రహస్యాల్ని ఇప్పుడు చూద్దాం. తమిళిక వెట్రి కళగం ఈ పేరు వింటేనే ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తొలి అడుగులోనే సింహభాగం సీట్లు సాధించి కోటపై జెండా ఎగురవేసేందుకు సిద్ధమైన విజయ్ జాతకంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముందుగా దళపతి జాతక చక్రం గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన విజయ్ది అసాధారణమైన వ్యక్తిత్వం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. వెండి తెరపై ఆయన ఎలాగైతే తిరుగులేని చక్రవర్తిగా వెలిగిపోయాడో రాజకీయాల్లో కూడా అలాగే ఒక వెలుగుతారని జాతకం చెప్తోంది. ప్రజాసేవలో ఆయన ఒక కొత్త అవతారం ఎత్తి తనదైన ముద్ర వేయబోతున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. విజయ్ జాతకంలో రాజయోగం ఎంత బలంగా ఉందో శత్రువుల ప్రభావం అంతకంటే బలంగా ఉంది. జ్యోతిష్యుల విశ్లేషణ ప్రకారం ఆయన జాతకంలో రాహువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. రాహువు అంటేనే మాయ, రాహువు అంటేనే అకస్మాత్తుగా జరిగే మార్పులు. గురు శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఆయనకు అపారమైన జనాదరణ, అధికారం దక్కినప్పటికీ రాహువు వల్ల ఆ పదవికి గండం పొంచి ఉందని తెలుస్తోంది. ఒకవైపు రాహువు మాయాజాలం, మరోవైపు ప్రత్యర్థుల కుట్రలు. ఎంత వేగంగా అయితే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారో అంతే వేగంగా సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన చుట్టూ ఉన్న శత్రువుల విషయంలో ఆయన అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే చేతికి చిక్కిన పదవి కాస్త చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒకటే వార్త. విజయ్ తన భార్య సంగీతకు విడాకులిచ్చేస్తున్నారని, హీరోయిన్ త్రిషను రెండో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. అసలే రాజకీయాల్లోకి వచ్చిన సమయం. ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తాయేమో అన్న భయం పార్టీ కేడర్లో నెలకొంది. అయితే ఈ విషయంలో జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? ప్రముఖ జ్యోతిష్యుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. విజయ్ జాతకంలో రెండో పెళ్లి యోగం ఎక్కడా కనిపించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు వచ్చినవని రూమర్స్ మాత్రమేనని, విజయ్ దృష్టి అంతా ఇప్పుడు ప్రజా పరిపాలనపైనే ఉంటుందని స్పష్టం చేశారు. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి రూమర్స్ రావడం సర్వసాధారణం. ప్రత్యర్థులు ఆయన్ను ఇరుక్కున పెట్టడానికి ఇలాంటి వార్తలను ప్రచారంలోకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కానీ దళపతి మాత్రం వేటిని లెక్క చేయకుండా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు. మొత్తానికి చూస్తే విజయ్ రాజకీయ భవిష్యత్తు ఒక అద్భుతమైన సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. అఖండ విజయం ఒకవైపు, పొంచి ఉన్న గ్రహగతులు మరోవైపు. రాహువు సృష్టించే ఆటంకాలను దాటుకుని శత్రువుల వ్యూహాలను ఛేదించి దళపతి తన రాజయోగాన్ని కాపాడుకుంటారా? కోట్లాది మంది ప్రజల ఆశలను నిజం చేస్తూ తమిళనాడును అభివృద్ధి పదంలో నడిపిస్తారా? గ్రహాల గతి ఎలా ఉన్నా ప్రజల బలం, అభిమానుల దీవెన్లు ఉన్నంత వరకు ఏ రాహువు తనను ఏమీ చేయలేడని విజయ్ నమ్ముతున్నారు. ఢిల్లీ అగ్రనేతల మద్దతు, రాహుల్ గాంధీ వంటి వారి స్నేహం ఆయనకు కొండంత అండగా నిలుస్తోంది. తమిళనాడు భవిష్యత్తు ఇప్పుడు విజయ్ చేతుల్లో ఉంది. ఆయన అడుగులు ఎటు పడతాయో, ఏ మలుపులు తిరుగుతాయో చూడాలి. సినిమా క్లైమాక్స్ కంటే పవర్ఫుల్ గా ఉండబోతోంది ఈ పొలిటికల్ జర్నీ.